బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్కు ఇరాన్ ఒక గుడ్ న్యూస్ చెప్పింది. 22 నౌకలకు ఇక అనుమతి ఇచ్చినట్టు తెలుస్తోంది. సో మీ అందరికీ తెలుసు, గత కొన్ని రోజుల నుంచి ఏదైతే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలో భారత్తో పాటు ఇతర దేశాలలో చమురు కొరతలు ఏర్పడ్డాయి. ఇక్కడ డీజిల్, పెట్రోల్, గ్యాస్ లాంటి కొన్ని కొరతలు ఏర్పడ్డాయి. కొంత జనాలు ప్యానిక్ అవుతున్నారు. ఈ సందర్భంలో ఇరాన్ భారత్కు గుడ్ న్యూస్ చెప్పింది. దాదాపుగా 22 నౌకలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో 22 నౌకలు కనుక భారత్కు చేరుకుంటే ఇక ఇప్పుడు పడుతున్నటువంటి ఇబ్బందులు తొలగిపోయినట్టు తెలుస్తుంది. గ్యాస్ అయినా, పెట్రోల్ అయినా, డీజిల్ అయినా. సో ఇటువంటి ఇబ్బందులన్నీ ఉండవు. సో ఇప్పటికే భారత్ అనేక మార్లు చెప్తోంది, ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలు ప్యానిక్ అవ్వద్దు, 60 రోజులకు అవసరమైనటువంటి నిల్వలు మన దగ్గర ఉన్నాయంటూ ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ప్రజల్ని చైతన్యపరిచే ప్రయత్నం చేస్తున్నాయి. అయినప్పటికీ కొంతమంది ప్యానిక్ అవుతున్నారు. పెట్రోల్ దొరుకుతుందో లేదో, డీజిల్ దొరుకుతుందో లేదో, గ్యాస్ ఉందో లేదో అనేటువంటి ఒక ప్యానిక్, ఒక భయాందోళనకు గురవుతున్నారు. సో భయాందోళనకు గురవలసినటువంటి అవసరం లేదు. ఒక్కసారి మీరు కనుక ఈ ఇరాన్ చెప్పినటువంటి శుభవార్తను వింటే ఓకే, అంతా కూల్ అయింది, యుద్ధంతో మనకు ఏ ప్రాబ్లం లేదు, యుద్ధం వచ్చినా మనకు 60 నుంచి ఆల్మోస్ట్ ఒక 90 రోజుల వరకు, అంటే 60 నుంచి 90 వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా గ్యాసు, అదేవిధంగా పెట్రోల్, డీజిల్ సరఫరా చేసే విధంగా భారత్ పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసింది అనేది ఒక క్లారిటీ వస్తుంది. ఒకసారి మరి ఇరాన్ ఇచ్చినటువంటి గ్రీన్ సిగ్నల్ ఏంటి, దానికి సంబంధించిన అప్డేట్స్ అనేది చూసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే భారత్ ఎదుర్కొంటున్నటువంటి గ్యాస్, ఇంధన కొరత సమస్యల పరిష్కారం దిశగా ఇరాన్ గొప్ప ఊరటను అందించింది. హార్మజ్ జలసంధి వద్ద చిక్కుకుపోయినటువంటి 22 భారత నౌకలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇరాన్. సో దీంతో త్వరలోనే ఈ నౌకలన్నీ భారత్కు చేరబోతున్నాయి. భారత్ సహా తమ మిత్రులైనటువంటి 5 దేశాల నౌకల కోసం హార్మజ్ జలసంధిని తెరుస్తున్నట్టుగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అర్గచ్చి ప్రకటించారు. ఈ విషయాన్ని ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం ఎక్స్ వేదికగా వెల్లడించింది. మేము హార్మజ్ నుంచి ప్రయాణించేందుకు మిత్ర దేశాలకు అనుమతులు ఇస్తున్నామంటూ వీటిలో చైనా, రష్యా, భారత్, ఇరాక్, పాకిస్తాన్లు ఉన్నాయి. అన్నీ ఆర్గిచ్ ప్రకటించినట్టుగా తెలుస్తుంది. అయితే ఇరాన్ నిర్ణయంతో హార్మజ్ జలసంధికి సంబంధించి ఇరువైపులా చిక్కుకుపోయినటువంటి భారత నౌకల సరుకులతో తమ గమ్యస్థానాన్ని చేరేందుకు ఇక మార్గం సుగమమైంది. ఇరాన్కు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి దౌర్జన్యాలకు మద్దతు ఇవ్వమని తేల్చి చెప్పిన దేశాల నౌకలు మాత్రమే హార్మజ్ జలసంధిని ప్రయాణించవచ్చట్టు ఇప్పటికే ఇరాన్ వెల్లడించింది. అయితే మరోవైపు హార్మజ్లో ప్రయాణించేటువంటి నౌకలపై టోల్ విధించే అంశంపై చట్టం చేసేందుకు ఇరాన్ పార్లమెంట్ పనిచేస్తుందని ఇక బ్లూబెర్గ్ తన కథనంలో పేర్కొంటే, ఈ టోల్ విధించినందుకు బదులుగా ఆయా నౌకలకు ఇరాన్ భద్రత కల్పిస్తూ హార్మజ్ను దాటించేటువంటి ప్రయత్నం చేస్తుంది. అయితే పశ్చిమాసియాలో చమురు రవాణాకు కీలకమైనటువంటి హార్మజ్ జలసంధిలో ఇరాన్ రెవల్యూషనరీ గార్డుల నౌకల నుంచి అనాధికార టోల్ వసూలు చేస్తున్నట్టుగా షిప్పింగ్ న్యూస్ వెబ్సైట్ ఏదైతే లాండ్ స్ట్రిప్స్ విషయాన్ని వెల్లడించింది. అయితే మార్చి 13 నుంచి ఐఆర్జీసీ నిర్దేశించినటువంటి టోల్ బూత్ సిస్టమ్ నిబంధనల్ని పూర్తి చేసి 26 నౌకలు హార్మజ్ను దాటినట్టుగా తెలిసింది. ఇందుకోసము ఆయా నౌకలు సంబంధిత పత్రాలను కూడా సమర్పించినట్టు తెలుస్తుంది. ఒకసారి మనము ఈ యొక్క హార్మజ్ జలసంధికి సంబంధించినటువంటి పూర్తి డేటాను కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా హార్మజ్ జలసంధికి సంబంధించి ఏం అప్డేట్స్ వస్తూ ఉన్నాయి, ఇరాన్ మరి భారత్కి ఇచ్చినటువంటి ఆ గ్రీన్ సిగ్నల్ ఏంటి అనే ఒక అంశం గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మన తొలి వెలుగు స్క్రీన్ మీద ప్రపంచ పటం కనిపిస్తుంది. సో ఒక్కసారి ఈ ప్రపంచ పటం మనం కనుక గమనించినట్టయితే, సో అసలు యుద్ధం ఎక్కడ జరుగుతుంది అనేది మీకు ఒకసారి క్లియర్గా చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. ఇక్కడ ఇరాన్ కనిపిస్తుంది మనకు క్లియర్గా, తొలి వెలుగు స్క్రీన్ మీద మనకు ఇరాన్ కనిపిస్తుంది, ఆ పక్కనే ఇజ్రాయెల్ ఉంది, ఆ పక్కనే భారత్ ఉంది. ఇట్లా అన్ని దేశాలు ఉన్నాయి. దేశాలకు సంబంధించినటువంటి మరి యుద్ధానికి సంబంధించినటువంటి పరిస్థితుల గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఇక్కడ కనిపిస్తుంది మీకు, ఈ కనిపిస్తున్నటువంటి ప్లేసే హార్మజ్ జలసంధి. మనకు ఇక్కడ ఇండియా ఇక్కడ ఉంది, పాకిస్తాన్, ఇరాన్, ఇక ఇజ్రాయెల్. సో ఒక్కొక్క దేశాన్ని మనము అబ్జర్వ్ చేస్తే కనుక మరి యుద్ధ వాతావరణ నేపథ్యంలో ఏదైతే ఇరాన్కి సంబంధించినటువంటి ఈ ప్రాంతం ఏదైతుందో మరి ఈ ప్రాంతమే హార్మజ్ జలసంధి. మనకి కనిపిస్తున్నటువంటి ఈ ప్రాంతమే హార్మజ్ జలసంధి. మరి హార్మజ్ జలసంధికి సంబంధించి ఇక్కడ నుంచి నౌకలు రావాల్సి ఉంటాయి. సో ఇక్కడ నుంచి నౌకలు ఇలా మెల్లగా మన భారత్ అయితే గుజరాత్కి, పాకిస్తాన్ అయితే ఇక్కడ పాకిస్తాన్కి, ఇక మరి ఇతర దేశాలు రష్యాను, అమెరికాను అయితే ఇట్లా వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో మరి ఈ హార్మజ్ జలసంధి నుంచి రావాల్సినటువంటి 22 నౌకలు
ఒకటి కాదు రెండు కాదు 22 నౌకలకు సంబంధించి మరి ఇరాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎవరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు? యుద్ధం ఎవరెవరు జరుగుతుంది ఇక్కడ? ఇజ్రాయెల్ ఇరాన్ ఈ ఇద్దరి మధ్య యుద్ధం జరుగుతున్నది. సో ఈ ఇద్దరి మధ్య యుద్ధ నేపథ్యంలో ఇరాన్కు సపోర్ట్ చేసేటువంటి దేశాలు ఏవైతున్నాయో, సపోర్ట్ మీన్స్ న్యూట్రల్గా ఉండడం, ఇరాన్ను వ్యతిరేకించకుండా ఇజ్రాయెల్కు సపోర్ట్ చేయకుండా న్యూట్రల్గా ఉన్నటువంటి దేశాలు ఏవైతున్నాయో మరి ఆ దేశాల యొక్క నౌకల్ని ఆపే ప్రయత్నం ఇరాన్ చేయట్లేదు. ఇప్పుడు తాజాగా భారత్కు రావాల్సినటువంటి 22 నౌకలకు హార్మజ్ జలసంధి అనేది చాలా కీలకమైంది. ఈ హార్మజ్ జలసంధికి సంబంధించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓవరాల్గా మరి హార్మజ్ జలసంధి నుంచి 22 నౌకలు కేవలం భారత్కు సంబంధించిన 22 నౌకలను మాత్రము మరి పర్మిషన్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో అసలు హార్మజ్ జలసంధికి సంబంధించినటువంటి మరొక అప్డేట్ మనం కనుక చూస్తే, సో ఈ హార్మజ్ జలసంధి దాదాపు ఈ సముద్ర మార్గంలో 20% ప్రపంచ చమరంతా కూడా ఇక్కడ నుంచే పోతుంది. ఎంత పోతుంది? 20% చమరంతా కూడా మరి ఇక్కడ నుంచే పోతుందంట. అండ్ దాంతోపాటు 25% లిక్విడ్ గ్యాస్, 25% లిక్విడ్ గ్యాస్ కూడా ఈ హార్మజ్ జలసంధి నుంచే మరి పోతున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఓవరాల్గా ఇటు 20% చమురు అంటే ఏదైతే పెట్రోల్ డీజిల్ లాంటి చమురులు కావచ్చు, 25% గ్యాస్ ఎల్పిజి కావచ్చు, లేకపోతే ఇతర గ్యాస్ ఏదైతుందో ఈ గ్యాస్ అంతా కూడా మరి ఈ సముద్ర మార్గం ద్వారానే మరి ఇతర దేశాలకు సప్లై కావాలి. సో ఈ హార్మజ్ జలసంధి అనేది చాలా కీలకమైనటువంటిది మనం చెప్తా ఉన్నాం. చాలా కీలకమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంది ఈ హార్మజ్ జలసంధి. సో అటువంటి హార్మజ్ జలసంధి దగ్గర మన నౌకలు ఏవైతే చిక్కుకొని పోయినాయో, మన ఈ హార్మజ్ జలసంధి దగ్గర దాదాపు జూమ్ అవుతుంది రైట్, హార్మజ్ జలసంధి దగ్గర ఆల్మోస్ట్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ప్రాంతం ఆల్మోస్ట్ 22 నౌకలకి ఈ ఇరాన్ అయితే 22 నౌకలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో యుద్ధము ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య, కానీ ఈ రెండు దేశాలు కొట్టుకుంటా ఉన్నాయి కదా. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో పక్కన ఉన్నటువంటి ఇతర దేశాలకు కూడా ఇబ్బంది కలుగుతుంది. ఏది పక్కన ఉన్న దేశము? పాకిస్తాన్కి ఇబ్బంది కలుగుతుంది, ఇక్కడ ఉన్నటువంటి మన ఇండియాకి ఇబ్బంది కలుగుతుంది. ఇక మిగతా దేశాలు ఏదైతే రష్యా కావచ్చు, లేకపోతే ఇతర దేశాలకు ఇప్పుడు ఇరాక్ కూడా పర్మిషన్ ఇచ్చింది. ఇరాక్ పర్మిషన్ ఇచ్చింది, పాకిస్తాన్కి పర్మిషన్ ఇచ్చింది, భారత్కు పర్మిషన్ ఇచ్చింది, పైనటువంటి రష్యాకు పర్మిషన్ ఇచ్చింది. ఇక ఇక్కడనే ఇంకొక దేశం ఉన్నది, ఆ దేశానికి కూడా పర్మిషన్ ఇచ్చింది. అంటే మిత్ర దేశాలన్నిటికీ కూడా, మిత్ర దేశాలకు అంటే ఇరాన్కి సంబంధించినటువంటి మిత్ర దేశాలకు ఈ హార్మజ్ జలసంధి నుంచి మరి నౌకలు పోవడానికి పర్మిషన్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంతో మరి ఇతర దేశాలు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాయి. సో టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు అంటే నిన్న మొన్నటి దాకా లబోదిబం అని కొట్టుకొని పెట్రోల్ బంకుల కాడ క్యూ లైన్లో నిలబడి మరి ఇంట్లో ఉన్నటువంటి నిన్న మొన్న సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం, చాలా బాధ అనిపిస్తూ ఉంది, చాలా దారుణం అనిపిస్తూ ఉంది. అరే రైస్ కుక్కర్లు తీసుకొచ్చి పెట్రోల్ నింపుకోబోతున్నారు, ఇంట్లో ఉన్నటువంటి మంచినీళ్ళ క్యాన్లు తీసుకొచ్చి పెట్రోల్ నింపుకోబోతూ ఉన్నారు. ఇక ఇంట్లో ఏ ప్లాస్టిక్ డబ్బా దొరికితే ఆ ప్లాస్టిక్ డబ్బా తీసుకొచ్చి ఇక పెట్రోల్ దొరుకుతుందో లేదో, ఈ తీసుకుపోయినటువంటి పెట్రోల్ తోటి ఇక జీవితాంతం బ్రతికేసేటువంటి కాన్సెప్ట్లా డబ్బాలు నింపుకోపోయి ఇళ్ళలో పెట్టుకుంటారు. అంటే ఇళ్ళలో పెట్టుకుంటే ఏమిటికి లాభం? ఆ ఇళ్ళలో పెట్టుకున్నటువంటి పెట్రోలు డబ్బాలు కనుక ఒకవేళ ఫైర్ యాక్సిడెంట్ అయితే ప్రాణాల మీదకి ప్రమాదం అవుతుంది, ప్రాణాలు పోయేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ప్రజలు ఎంత ప్యానిక్ అవుతున్నారు, ఎంత అత్యుత్సాహం చూపిస్తున్నారు చూడండి. చాలామంది జనరల్గా రోజుకు ఒక 300 రూపాయల బండిలో పెట్రోల్ కొట్టించుకుంటారు, కానీ ఈ సిచ్యువేషన్లో భయాందోళన చెంది ట్యాంక్ ఫుల్ చేయిస్తూ ఉన్నారు. ఈ సమ్మర్లో ఏ వెహికల్ కూడా ట్యాంక్ ఫుల్ చేయించవద్దు. మీ అందరికీ తెలుసు, జనరల్గా ట్యాంక్ ఫుల్ చేయిస్తే ఏమవుతుందంటే ఏదైతే పెరుగుతున్నటువంటి ఎండల తీవ్రత, ఉష్ణోగ్రతల తీవ్రతతో మరి ఒక్కసారిగా ట్యాంక్ పేలేటువంటి అవకాశం ఉంటుంది. ఓవైపు లోపల పెట్రోలు, బయట నుంచి 40 డిగ్రీల ఎండ, ఆ ఎండకు తట్టుకోలేక ఆ పెట్రోల్ బ్లాస్ట్ అయ్యి మరి బండి పూర్తి స్థాయిలో పేలిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది, ప్రాణాలు పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. సో దయచేసి మీరు పెట్రోల్ బంకుల ముందు, గ్యాస్ ఏజెన్సీల ముందు క్యూ కట్టకండి. మీరు టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. హార్మజ్ జలసంధి ఇరాన్ ఎప్పుడైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందో అప్పటి నుంచే రష్యా, చైనా, భారత్, పాకిస్తాన్, ఇక అదేవిధంగా ఇరాక్, ఇట్లా 5 దేశాల నౌకలకు మరి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇక టెన్షన్ లేదు. మన భారత్కు 22 నౌకలు వస్తున్నాయి. 22 నౌకల్లో ఎంత చెమరు ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించండి. సో ఈ చెమరంతా కూడా ఎక్కడికి తీసుకొస్తారు? మరి ఈ చెమరంతా భారత్కు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది?
ఒకసారి మీకు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా. వచ్చినటువంటి చెమర్ని భారత్ ఏం చేస్తుంది, మరి ఏం కథ అని మీరు టెన్షన్ పట్టుకోవచ్చు. సో ఒకసారి జస్ట్ మీకు ఎగ్జాంపుల్గా చెప్పే ప్రయత్నం చేస్తా. ఇక్కడ హార్మోజ్ జలసంధి నుంచి వచ్చేటువంటి 22 నౌకలు ఏవైతున్నాయో ఈ 22 నౌకలు గుజరాత్కు చేరుకుంటాయి. మనకు కనిపిస్తుందిగా ఇండియా మ్యాప్, ఇక్కడ ఇండియా మ్యాప్ కనిపిస్తోంది కదా. సో ఇండియా మ్యాప్కు సంబంధించి మీరు చూస్తూ ఉన్నారు, ఇక్కడ ఇండియా మ్యాప్ను మీరు చూస్తూ ఉన్నారు. సో ఇండియా మ్యాప్కి సంబంధించి ఇక్కడ వచ్చినటువంటి నౌకలన్నీ కూడా ఎగ్జాక్ట్గా గీయకపోవచ్చు, బట్ ఆల్మోస్ట్ గీసే ప్రయత్నం చేశాను. ఇక్కడ ఇండియాకు వచ్చినటువంటి ఈ గుజరాత్ కనిపిస్తుంది కదా, మధ్యప్రదేశ్ కనిపిస్తుంది కదా, సో ఇక్కడ హైదరాబాద్ కనిపిస్తోంది. సో ఇండియాకు వచ్చిన తర్వాత మొదటగా గుజరాత్లో ఉన్నటువంటి ఈ సముద్ర తీరం ఏదైతున్నదో ఈ సముద్ర తీరంలో వచ్చినటువంటి 22 నౌకల చమరును ఇక్కడ గుజరాత్లో ఉన్నటువంటి గుజరాత్ పరిధిలో ఉన్నటువంటి ఈ సముద్రంలో ఏర్పాటు చేసినటువంటి పెద్ద పెద్ద ట్యాంకులలో ఇక్కడ స్టోరేజ్ చేసి పెడతారు. భారత్ సంబంధించినటువంటి గుజరాత్ ఈ ప్రాంతంలో సముద్ర మార్గంలో ఉన్నటువంటి ఈ పెద్ద ట్యాంకుల్లో మొత్తము ఈ చమరును స్టోరేజ్ చేసి పెట్టి ఈ చమరు ఎప్పుడైతే అవసరమో, ఇప్పుడు యుద్ధ నేపథ్యం ఉంది కదా, ఈ యుద్ధ నేపథ్యంలో ఇప్పుడు మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి కదా, ఏమని చెప్తున్నాయి, 60 రోజులకు సంబంధించినటువంటి నిల్వలు స్టాక్ మన దగ్గరనే టెన్షన్ పడొద్దని. ఆ స్టాక్ ఆ నిల్వలు ఎక్కడ ఉంటాయంటే ఇక్కడనే ఉంటాయి. ఎక్కడుంటాయి? గుజరాత్ లాంటి ప్రాంతాలలో సముద్రం లోపల ఏర్పాటు చేసినటువంటి పెద్ద ట్యాంకులలో ఎప్పుడైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి, అంటే ప్రధానంగా కేంద్ర పరిధిలో ఉంటుంది, కేంద్రం రాష్ట్రాలకు పంపిస్తుంటుంది, రాష్ట్రాలు తగిన పరిధిలో స్టోరేజ్ చేసుకుంటాయి. సో ఇక్కడ కేంద్రం మాత్రం 60 రోజులకు గాను, అంటే ముందస్తు జాగ్రత్తగా ఇటువంటి యుద్ధం రావచ్చు, ప్రకృతి వైపరీత్యాలు రావచ్చు, ఇంకేదైనా కావచ్చు అనే ఒక ముందు చూపుతో మరి ఇట్లా ట్యాంకుల్లో పెద్ద ట్యాంకర్లలో ఫిల్ చేసి పెట్టుకుంటుంది. సో ఇప్పుడు ఈ 60 రోజులుగా వీటిని వాడుతూ ఉన్నాం. ఈ ఖాళీ అయినటువంటి ట్యాంకర్లో 22 నౌకల చమురు గ్యాసు ఫిల్ చేసిపోతాయి. సో తర్వాత మళ్ళీ ఒక 15 రోజుల తర్వాత మళ్ళీ యాస్టీజ్గా అవసరమైనటువంటి చమురుని మళ్ళీ ఈ హార్మోజ్ జలసంధి నుంచి మళ్ళీ మనం ఓడల ద్వారా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. ఇది ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్ ప్రాపర్గా ఉంటే ఏ ఇబ్బంది లేకపోతే ఏముండదు. కానీ ఎప్పుడైతే యుద్ధం అడ్డుపడ్డదో, ఇరాన్ ఎప్పుడైతే ఈ హార్మోజ్ జలసంధి దగ్గర నౌకల్ని రానివ్వకుండా, నౌకలకి పర్మిషన్ ఇవ్వకుండా నౌకల్ని పేల్చేసిందో అప్పుడే మరి భారత్తో పాటు ఇతర దేశాలన్నీ కూడా భయాందోళనలో భయపడ్డాయి. మా నౌకల్ని కూడా ఎక్కడ పేల్చేస్తుందో, మా చమురుని ఎక్కడ కాల్చేస్తుందో ఈ ఇరాన్ అనేటువంటి నేపథ్యంలో భయపడి ఇన్ని రోజుల పాటు కొంత ఇబ్బంది పడ్డాయి. కానీ ఇప్పుడు ఇరానే మీ నౌకల్ని తీసుకొని పోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇంకెందుకు భయం, ఇంకెందుకు భారత్లో పెట్రోల్ కొరతుంటుంది, ఇంకెందుకు భారత్లో గ్యాస్ కొరతుంటుంది. సో గతంలో ఏ మాదిరిగా అయితే గ్యాస్ పెట్రోల్ని మనకు లభించిందో తెచ్చుకునే వాళ్ళమో ఇప్పుడు కూడా అట్లా తెచ్చుకుంటాం. సో పెద్దగా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో గతంలో లాగానే మళ్ళీ పాత రోజులు వచ్చాయని చెప్పుకోవచ్చు, మళ్ళీ టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. సో ఇక్కడ ఇట్లా యాసిడ్గా ఇక్కడ డంప్ చేసుకున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇట్లా చైనా కావచ్చు, రష్యా కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్, ఇక్కడ ఉన్నటువంటి ఇరాక్, వీటన్నిటికి కూడా మరి ఈ ఇరాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ 5 దేశాలకు గ్రీన్ సిగ్నల్ తోటి మరి దాదాపు 30కి పైగా నౌకలు, ఈ 30 పైగా నౌకలు 5 దేశాలకు 30కి పైగా నౌకలు మరి ఇప్పుడు చమురును, గ్యాస్ను వీటన్నిటిని కూడా తీసుకొని పోతుంది. సో సింపుల్గా మీకు అర్థం కాని కూడా చెప్పే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం జనరల్గా రాష్ట్ర ప్రభుత్వమే అవసరానికి మించినటువంటి స్టాక్ కనుక వస్తే మనం చూస్తాం, వడ్లో, మొక్కజొన్నలో, జొన్నలో వీటన్నిటిని కూడా స్టోరేజ్ చేసి పెట్టుకుంటాయి. మీరు చూస్తూ ఉంటారు, పెద్ద గోదాంలో స్టోరేజ్ చేసి పెట్టుకుంటాయి. ఎప్పుడైనా ఒకవేళ కొరత ఏర్పడితే ఆ స్టోరేజ్ని తీసుకొచ్చి, అంటే ఆ పెద్ద గోదాం నుంచి స్టోరేజ్ తీసుకొచ్చి ప్రజలకు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. సో ఎట్లయితే మనం గోదాములలో బియ్యమో లేకపోతే వడ్లో లేకపోతే మక్కలో, జొన్నలో, ఉల్లిగడ్డనో నిత్యావసర సరుకులను ఏదైతే వాటిని స్టోరేజ్ చేసి పెట్టుకుంటామో ఆహార పదార్థాలని, సో యాస్టీస్గా ఈ యొక్క చమురును కూడా స్టోరేజ్ చేసి పెట్టుకుంటారు. ఎందుకంటే భవిష్యత్తును ఉద్దేశించి, ఫ్యూచర్ని ఆలోచించి చమురును కూడా స్టోరేజ్ చేసుకుంటారు. అట్లా భారత్ ఇన్ని రోజులు మరి స్టోరేజ్ చేసుకున్నటువంటి చమురులను వాడుతూ ఉంది. ఖాళైనటువంటి ఈ చమురుని ఫిల్ చేసి మళ్ళీ కొత్తగా చమురు చేసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. సో ఇది ఓవరాల్గా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ అవసరం ఉన్నంత లభించబోతున్నది 22 నౌకల రాకతోటి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.